ప్రభు అయిన క్రీస్తు నామమున మీకు అందరికి శుభములు, వందనములు. ఈరోజు దేవునితో మన అనుబంధం. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకదను. కీర్తనలు 63వ అధ్యాయం 1వ వచనం. భక్తుడు దావీదిలా రాస్తూ ఉన్నాడు. అలాంటి ధన్యత మనకు కూడా దేవుడు అనుగ్రహించును గాక. మనం కూడా దేవుని అలా వెదకాలని, వేకువనే వెతుకుతూ ఆయన సన్నిధిలో చేరాలని, అలాగే నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందమును కలగజేయుచున్నాయి. ఇర్మియా అధ్యాయము 15వ అధ్యాయం 16వ వచనం. దేవుని మాటలు సంతోషము, మన హృదయానికి ఆనందంనిస్తున్నాయి. పరిమళ ధూపముగా మిమ్మును అంగీకరించదను. హెజ్కేల్ గ్రంథం 20 అధ్యాయము 41వ వచనము. ఇలా అంటున్నాడు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. మనలో ఉన్నవాడు అంటే దేవుని యొక్క ఆత్మ, లోకంలో ఉన్నవాడు అంటే సాతాను, దుష్టుడు. వానికంటే మనలో ఉన్నవాడు దేవుని ఆత్మ చేత బలపడుతున్న వాళ్ళు చాలా గొప్పవాళ్ళని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ఇది కంటిన్యూలో భాగంగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము ప్రేమ గురించి కొన్ని విషయాలు నేను చదివి వినిపించాలని ఆశపడతా ఉన్నాను. 13వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు. మనుషుల భాషలతో, దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేనివాడనైతే మ్రోగెడు కంచును గనగనలాడు తాళమునై ఉందును. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీ జ్ఞానమంతే ఎరిగిన వాడనైనను, కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసం గల వాడనైనను ప్రేమ లేనివాడనైతే నేను వ్యర్థుడను. బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చి కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను ప్రేమ లేనివాడనైతే నాకు ప్రయోజనమేమీ లేదు. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. అయితే పైన చెప్పిన విషయాలు ప్రేమ లేకుండా ఏది చేసినా, ఎన్ని చేసినా అది వ్యర్థమని చెప్తా ఉన్నాడు. ప్రేమ దీర్ఘకాలము సహిస్తుంది, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యం నందు సంతోషించును. అన్నిటినీ తాలుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ పరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ప్రేమ శాశ్వత కాలం ఉండును. ప్రవచనములైనను నిరర్ధకమగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్ధకమగును అని చెబుతూ 13వ వచనంలో, కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. ప్రేమైన దేవుని వారలారా, 14వ అధ్యాయం 1వ వచనంలో చెప్తున్నాడు, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. ప్రేమ చాలా ఉన్నతమైనది. అది మనల్ని బ్రతికింపజేస్తుంది, అందరితో సమాధానపరుస్తుంది, అందరినీ బలపరుస్తుంది, ధైర్యపరుస్తుంది, మనల్ని పరలోకానికి కూడా చేరుస్తుంది. ఈ లోకపు ప్రేమ కాదు, దేవుని ప్రేమ. అలాంటి ధన్యత, అలాంటి భాగ్యం దేవుడు మన హృదయాల్లో దాచి ఫలింపజేయునుగాక. ఆమేన్.